గైనకాలజీ చికిత్సలో అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు శారద తెలిపారు. మహిళల ఆరోగ్యంపై కర్నూలులోని మధుర్ నగర్ వద్ద ఉన్న పాలిక్లినిక్ లో డాక్టర్ శారద అవగాహన కల్పించారు. మహిళలకు ఋతుక్రమంలో వచ్చే తీవ్రమైన నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని గైనకాలజీ వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. నొప్పి వస్తే భరించాలని పెద్దలు చెబుతుంటారని అది మంచిది కాదన్నారు. ఋతుక్రమంలో వచ్చే నొప్పికి ఎండోమెట్రియోసిస్ ఒక ముఖ్య కారణంగా గుర్తించి దానికి చికిత్స అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ శారద తెలిపారు. ఈ నొప్పుల వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవడం జరగడంతో పాటు వారి రోజువారీ పనులు కూడా చేసుకోలేనంత ఇబ్బందులు ఉంటాయన్నారు. ఎండోమెట్రియోసిస్ కి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మంచి చికిత్స అందిస్తున్నామని, ఇటీవల కాలంలో కర్నూలుకి చెందిన ఓ యువతి తీవ్రమైన నొప్పితో బాధపడుతూ యశోద హాస్పిటల్ కి రాగా వైద్య పరీక్షలు చేసి ఎండోమెట్రియోసిస్ గా గుర్తించి రోబోటిక్ సర్జరీ విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్ శారద వివరించారు. ప్రజలు అపోహలు మాని వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యశోద మేనేజర్ సి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ ఎగ్జిక్యూటివ్ జె నరేష్ కుమార్ పాల్గొన్నారు. శారదా మామిళ్ళ, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో గైనకాలజిస్ట్. అయితే నేను ఎంబీబీఎస్ చదివింది కర్నూలు మెడికల్ కాలేజ్. అండ్ మా నాన్నగారు ఊరు నందికొట్కూరు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి జర్నీ ఇప్పుడు హైదరాబాద్ యశోద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. అయితే గైనకాలజీ అంటూనే అదొకటి విమెన్కి సంబంధించింది, దాంతో అంత ప్రెస్ రిలీజ్ చేసే అంత ఏముంది అని మామూలుగా సందేహం వస్తుంది. అయితే ఇప్పుడు సైన్స్లో చాలా అడ్వాన్సెస్ రావడంతో చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. సో విమెన్కి మామూలుగా పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ఓకే పెయిన్ ఉంది సహించాలి భరించాలి అని మన సొసైటీ చెప్తుంది. లేకపోతే పెళ్ళి అయితే పిల్లలు పుడితే ఆ పెయిన్ తగ్గిపోతుంది, ఇలానే మన అందరూ మాట్లాడతారు. మన పిల్లలకి కూడా మనం అదే నేర్పిస్తాం, పెయిన్ వస్తే నొప్పి టాబ్లెట్స్ వేసుకోకూడదు అట్లా. అయితే ఇప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్గా గుర్తించి దానికి కొత్త ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయన్నమాట. అంటే అలా భరిస్తూ పెయిన్ భరిస్తూ వాళ్ళకి దాంతో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కొంచెం పెద్దగా అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. అండ్ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళ రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేరు, కొన్ని స్కూల్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది వెళ్ళడానికి కష్టం అవ్వడం ఇట్లాగా. సో దాన్ని అంత నెగ్లెక్ట్ చేయకుండా దానికి తొందరగా డయాగ్నోసిస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచిది. సో మనం సోమాజిగూడ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో దీనికోసం సెపరేట్గా ఒక క్లినిక్ స్టార్ట్ చేశాము. అంటే ఈ క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే ఉట్టి గైనకాలజీ వాళ్ళు మాత్రమే ఈ కండిషన్ని ట్రీట్ చేయరన్నమాట. సో ఈ నొప్పి ఉన్నప్పుడు దానికి సంబంధించి పక్కన అంటే గర్భసంచి పక్కన ముందు పక్క యూరిన్ బ్లాడర్ ఉంటుంది, వెనక పక్క మోషన్ ప్యాసేజ్ ఉంటుంది. సో ఈ ఎప్పుడు సిమ్టమ్స్ అనేవి కలిపి ఉంటాయి అన్నమాట. ఐదర్ ఆ పీరియడ్స్ అప్పుడు యూరిన్ ఎక్కువ పెయిన్ రావడం, మోషన్ వెళ్ళడం ఇబ్బంది కావడం ఇట్లాంటివి. సో అందరూ కలిపి వాళ్ళని ట్రీట్ చేస్తాం. అండ్ మొన్ననే మనకి ఒక పేషెంట్ వచ్చారు, చిన్న అమ్మాయి 22 years, కర్నూలు నుంచి వచ్చారు. ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ తనకి సివియర్ పెయిన్, ఆ నొప్పితోటి అలా భరిస్తూ ఒక 2 years నుంచి ఇప్పటికి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. కానీ అంత నొప్పి ఎక్కువైపోయి ప్రతిసారి పీరియడ్స్ అప్పుడు నొప్పి ఎక్కువైపోయి ఎవరిని కలిసినా పర్వాలేదు టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుంది ఇలానే చెప్తున్నారు. ఎంఆర్ఐ చేసిన తర్వాత యూట్రస్లో ఆ ఎడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ అని డయాగ్నోస్ చేసి రోబోటిక్ సర్జరీ చేశాము. సో ఆ యూట్రస్లో ఏదైతే ఉందో అది తీసేసి, సో ఇలాంటి సర్జరీస్ చేయడంతో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, పెళ్ళి అవ్వలేదు అని అపోహలు చాలా ఉన్నాయి. కానీ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఈ అపోహలు దాటి వస్తారు మన దగ్గరికి. సో వాళ్ళకి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ పెయిన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. డాక్టర్ శారదా మామిళ్ళ. ఈ ఎండోమెట్రియోసిస్తో ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయింది, ట్యూబ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి అంటే అప్పుడు ఐవీఎఫ్ హెల్ప్ చేసుకోవాల్సి వస్తుంది. మనం కొంచెం తొందరగా ట్రీట్ చేస్తే ట్యూబ్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా అరుదుగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం చాలా ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే మనం తినే ఆహారం మారిపోయింది, ఇంకా ప్లాస్టిక్ యూసేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆ ప్లాస్టిక్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్తో మన పొట్టలో ఉన్న సెల్స్ అన్నీ మారిపోయి ఎండోమెట్రియోసిస్ చాలా ఎక్కువ అయిపోయింది.